పూణే కారు ప్రమాద ఘటన మరవక ముందే ముంబైలో అదే తరహాలో మరో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన BMW కారు స్కూటీని ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన కారు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శివసేన నేత రాజేష్ షాకు చెందిందిగా పోలీసులు గుర్తించారు. నిందితుణ్ణి షా కుమారుడు 24 ఏళ్ల మిహిర్ షాగా గుర్తించారు. మిహిర్ మద్యం మత్తులో BMW కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటర్ని ఢీకొట్టాడు. దీంతో స్కూటర్పై ఉన్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. ఘటన అనంతరం నిందితులు సాక్ష్యాల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. కారు విండ్షీల్డ్ పై ఉన్న శివసేన స్టిక్కర్ ని తొలగించడానికి ప్రయత్నించినట్లుగా పేర్కొన్నారు. కారు నంబర్ ప్లేట్లో ఒకదాన్ని తొలగించాలన్నారు. శనివారం రాత్రి ఓ బార్లో మద్యం సేవించాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అతను లాంగ్ డ్రైవ్ కు తీసుకువెళ్లాలని డ్రైవర్ని కోరాడు. కారు వర్లికి చేరుకున్న అనంతరం డ్రైవ్ చేస్తానని పట్టుబట్టి డ్రైవర్ సీట్లోకి మారాడు. మద్యం మత్తులో కారును వేగంగా నడపడంతో అది ముందు వెళ్తున్న స్కూటర్ని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల్ని కావేరి నక్వా, ఆమె భర్త ప్రదీప్ నక్వాల్ గా పోలీసులు గుర్తించారు. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల పూణేలో ఓ టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.